రెండు వాహనాలు ఎదురెదురుగా వస్తే తప్పుకునే వెసులుబాటు లేదు. కాజ్వేపై ప్రయాణం అంటే నరకమే. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద 2 ఏళ్ల కిందట వంతెన కూలిపోయినప్పటి నుంచి ఇదే పరిస్థితి. తాత్కాలికంగా నిర్మించిన వంతెన దెబ్బతింది. కొత్త వంతెన నిర్మాణం మాత్రం దస్త్రాలకే పరిమితమైంది. ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై ఉన్న వంతెన 2 ఏళ్ల కిందట కుంగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. పూర్తి స్థాయి వంతెన నిర్మాణానికి సమయం ఎక్కువ పడుతున్నందున ప్రజాప్రతినిధులు, అధికారులు తాత్కాలిక వంతెన నిర్మాణానికి 55 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు చేయించారు. గతేడాది బుడమేరు ఉధృతికి ఈ వంతెన 2 సార్లు కోతకు గురైంది. 16 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు. శాశ్వత హైలెవెల్ పెద్ద వంతెన నిర్మాణానికి 8 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధులు మంజూరు కాలేదు. వంతెన మీదుగా నిత్యం మండల కేంద్రానికి చేరుకునేందుకు వెలగలేరు, వెల్లటూరు, కోడూరు, కందులపాడు, చిన్ననందిగామ ప్రజలు, పొలాల్లోకి వెళ్లే రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. ఇబ్రాహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ట్రాఫిక్ మళ్లించినప్పుడు ఈ వంతెన మీదుగా విజయవాడ వైపు రాకపోకలు సాగుతాయి. మచిలీపట్నం, గుడివాడ పరిసర ప్రాంతాలకు గడ్డమణుగు లోయ ప్రాంతం నుంచి భారీ వాహనాలతో కంకర తరలిస్తుంటారు. గతంలో ఈ వంతెన కుంగినప్పుడు, తాత్కాలిక వంతెన కోతకు గురైనప్పుడు వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అప్పుడు గ్రామాలతో మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఇటీవల తాత్కాలిక వంతెనపై లారీ కూరుకుపోయి రోజంతా వాహనాల రాకపోకలు నిలిచాయి. 3 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు ఈ వంతెన అది కొట్టుకుపోయిందండి, పాత వంతెన. దీనికోసం అని చెప్పి కొత్తగా దారి ఇబ్బంది పడుతున్నారని కొత్త వంతెన నిర్మించారు. అది కూడా లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినప్పుడు ఆ వంతెన కూడా పాడైపోయింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాహనాల రద్దీ ఎక్కువ ఉండటం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు అవి జరుగుతున్నాయి. బైక్ వాళ్ళు కూడా చాలా మంది స్కిడ్ అయి పడిపోవడం వల్ల ఇక్కడ కంకర పోసి మళ్ళీ మరమ్మతులు చేశారు, కానీ అది ఎటువంటి ఉపయోగం లేదు. వర్షం వచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. మాది ముత్యాలంపాడు. వర్షం వచ్చినప్పుడు ఈ వంతెన పొరిలిద్ది. అప్పుడు ఆ వంతెన మీద వెళ్ళటానికి ఉండదు, ఈ వంతెన మీద వెళ్ళటానికి కూడా భయంగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు 2-3 రోజులు మేము ఇక్కడ ఏదైనా మెడికల్కి వెళ్ళాలన్నా కొండూరు వెళ్ళాలి. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఈ వంతెన గురించి. మొన్నేనండి కారు దిగబడిపోయింది అక్కడ. వర్షం వచ్చినప్పుడైతే అసలు చాలా దారుణం అండి. ఇటు నుంచి ఇటు వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా, ఒక లారీ వెళ్తుంటే అటు కష్టంగా ఉంది, అటు నుంచి ఇటు ఎదురు రావాలంటే కష్టంగా ఉంది. అటు ఇటు కాకుండా మొత్తం అన్ని పగిలిపోయినాయి. చాలా దారుణాలు జరుగుతున్నాయండి. 2-3 యాక్సిడెంట్లు కూడా అయినాయి ఇక్కడ. తాత్కాలికంగా అదిగో అక్కడ చూడండి, అది వేసారు. అది ఏం మాత్రం ఉపయోగపడదు. ఇక్కడ జగన్ గారి గవర్నమెంట్లో ఈ బ్రిడ్జి కూలిపోతే ఇవాళ వరకు గతి లేదు. అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. చస్తున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, చేతులు ఇరుగుతున్నాయి. ఇక్కడ ఒక ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం తిరిగే రోడ్డే కాదు, ఆల్ ఇండియా లెవెల్లో తిరిగే రోడ్డు ఇది. దీన్ని చేసి పెట్టవలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. ప్రస్తుత రేట్ల ప్రకారం 10 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. నిధులు మంజూరు కాగానే శాశ్వత హైలెవెల్ వంతెన నిర్మాణ పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక వంతెనపై భారీ వాహనాలు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్నాయి. బాగా ఇబ్బంది అండి. బాగా వర్షం పడి వాగొస్తే మాత్రం 2-3 రోజులు రాకపోకలేము ఉండవు. మామూలుగా చిన్న వానలు అయితే మాత్రం ఇదరిన అది మామూలుగా మట్టితో పోసారు కాబట్టి కుంగిపోయి గాళ్ళు పడి, చిన్న బళ్ళు అయితే మరీ కొంచెం ఇబ్బంది అవుతుంది. పెద్ద లారీలు, టన్నేజీ లారీలు వస్తున్నాయి, పెద్ద 14 చక్రాల బళ్ళు అవి వస్తున్నాయి. ఆ బళ్ళు రావడం వల్ల రోడ్డు ఆగట్లా, పెద్ద పెద్ద గుంటలు పడుతున్నాయి, మోగట్లో పైన గుంటలు పడుతున్నాయి. కొత్త వంతెన పోతే బాగుంటుంది. ఇది వంతెన 3 సంవత్సరాల నాడు పడిపోయిందండి. ఎప్పుడు రద్దీగా ఉంటుంది, వాహనాలు బాగా తిరుగుతాయి. ఈ బైక్ వాళ్ళు స్కిడ్ అయ్యి బాగా ఇబ్బంది పడుతున్నాం అండి. 2 పడిపోయినాయి అండి. లాస్ట్ ఇయర్ ప్రభుత్వంలో చేస్తారనుకున్నాం కానీ వాళ్ళు చేయలేదు. ఇప్పుడన్నా చేస్తారని కోరుకుంటున్నాం. 2 వంతెనలు ఉన్నప్పటికీ నిరుపయోగంగా మారినందున తక్షణమే కూటమి ప్రభుత్వం బుడమేరు వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.